ఆ పైన ఫ్లైఓవర్ దగ్గర ఎటువంటి సినారియో ఉంది, ఫ్లైఓవర్ కిందన ఐకియా దగ్గర సినారియో మీరు చూస్తున్నారు. ఐకియా దగ్గర ఫ్లైఓవర్ దగ్గర ఎటువంటి పరిస్థితి ఉంది అనేది ఓ మై గాడ్, జస్ట్ ఐ కెన్ సే దట్ వాట్ ఓ మై గాడ్. ఎందుకంటే ఆ సిచ్యువేషన్ ఉందనే చెప్పుకోవచ్చు. ఒక్కసారి మీరు కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. మీ ప్రాంతాల్లో ఎటువంటి సిచ్యువేషన్ ఉంది అనేది, మీ ఏరియాలో పరిస్థితిని కామెంట్ చేయండి. ఎందుకంటే అక్కడ సిచ్యువేషన్ ఇప్పటికీ నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. మీరు చూడొచ్చు, ట్రాఫిక్ చాలా మందకొడిగా కదులుతోంది. ఆ ట్రాఫిక్ ని క్లియర్ చేసేందుకు ఇటు అధికారులు కూడా రంగంలోకి దిగారని అర్థం చేసుకోవచ్చు. మరోపక్క బోట్లు రంగంలోకి దిగాయి. హైదరాబాద్లో దాదాపుగా కొన్నేళ్ల తర్వాత అనుకోవాలేమో, కొన్నేళ్ల తర్వాత మళ్ళీ బోట్లు రంగంలోకి దిగా అనుకోవచ్చు. ఎందుకంటే భారీ వర్షాలు, నైరుతి ఋతుపవనాలకు సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో ఈసారి అంత భారీ వర్షాలు లేదని చెప్పి చాలామంది భయాన్ని వ్యక్తం చేశారు, ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో రెండో రోజు నిన్నటి నుంచి వర్షాలు ప్రారంభమయ్యాయి. నైరుతి ఋతుపవనాలు కాస్త బలం పుంజుకున్నాయి. బలమైన నైరుతి ఋతుపవనాలు ఈసారి తన ప్రభావాన్ని చూపించేందుకు సిద్ధమయ్యాయి అంటే ఆ మాట వినిపిస్తోంది. ఇంకా రెండో రోజు ఇది. ఈ రోజు భారీ వర్షం నేపథ్యంలో సికింద్రాబాద్లో లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు వచ్చి చేరుకుంది. ఈ నేపథ్యంలో అధికారులు కూడా అలర్ట్ అయ్యారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించడం జరుగుతోంది. అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దంటూ ఇప్పటికీ అలర్ట్స్ జారీ చేస్తుందంటే అర్థం చేసుకోవచ్చు.